దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తురకపాలెం వరుస మరణాలకు కారణాలు కనుక్కోలేక చేతులెత్తేసింది కూటమి సర్కార్. తురకపాలెంలో మరణ మృదంగం మోగుతున్న కూటమి ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వేయట్లేదు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉండాల్సిన ప్రభుత్వం కొంతమందికి మాత్రమే 4 మెతుకులు విసిరేసి చేతులు దులిపేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్ల గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో 46 మందికి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 5-6 నెలల నుంచి తురకపాలెంలో జ్వరాలు రావడం, గుంటూరు ఆస్పత్రిలో చేరడం, ఒంట్లోని అవయవాలు అన్నీ పనిచేయకుండా పోవడం, చివరకు చనిపోవడం రొటీన్గా మారింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోనే ఇలా జ్వరం బారిన పడి చనిపోయిన వారు 10ల సంఖ్యలో ఉన్నారు. తురకపాలెంలో మరణ మృదంగం జరుగుతోందని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో ప్రభుత్వం హైడ్రామా మొదలుపెట్టింది. 10 మంది డాక్టర్లు, 10 మంది నర్సులతో గ్రామంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసింది. డాక్టర్లు, నర్సులు ఇంటింటికి తిరుగుతూ తెగ హడావుడి చేశారు. తురకపాలెంలో మృతి చెందిన కుటుంబ సభ్యులతో పాటు అందరి దగ్గర వైద్య, ఆరోగ్య సిబ్బంది రక్తం నమూనాలు సేకరించారు. దీంతో పాటుగా వాటర్ శాంపిల్స్, మట్టి నమూనాలు సేకరించి టెస్ట్లకు పంపారు. గ్రామంలో అందరికీ వారం రోజుల పాటు భోజనాలు పెట్టిన ప్రభుత్వం ఏదో చేసేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ ఏమీ చేయలేకపోయారు. చివరకు గ్రామస్తుల దగ్గర రక్త నమూనాలను సేకరించిన ప్రభుత్వం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా రిపోర్టులు ఇవ్వలేకపోయింది. చివరకు ఏ కారణం చేత వరుస మరణాలు జరిగాయో కూడా ఇప్పటి వరకు తేల్చలేకపోయింది. తురకపాలెం మృతుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దగ్గరకు వెళ్లి తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. అయితే ఎమ్మెల్యే రామాంజనేయులు మాత్రం వెటకారంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏంటి ఆదుకునేది? ఈ గ్రామంలో 200 కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి 1000 చొప్పున చందాలు వేసుకోండి, నేనొక 2 లక్షలు ఇస్తా, అన్నీ కలిపి మృతుల కుటుంబాలకు సహాయం చేద్దామంటూ వెటకారంగా మాట్లాడారు. దీంతో పాటుగా గ్రామంలో వరుస మరణాలకు మద్యం తాగడమే కారణమని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. దీంతో పాటుగా తెలుగుదేశం అనుకూల మీడియా మరణాలను మసిపూసి మారేడుకాయ చేయడానికి ఒకరోజు బాగా మద్యం తాగడం వల్ల చనిపోయారని, ఇంకో రోజు రకరకాల వ్యాధులతో చనిపోయారంటూ తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో పర్యటించారు. మృతుల ఇళ్లకు వెళ్లారు. ఆ కుటుంబాలను ఓదార్చారు. గ్రామంలో వరుస మరణాలకు ప్రభుత్వం కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, మరణించిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మాల మహానాడు, దళిత సంఘాలు ప్రభుత్వం వెంటనే మృతి చెందిన కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలని ఆందోళనకు దిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు దళిత సంఘాల ఆందోళనతో పరువు పోయిందని భావించిన ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించారు. అయితే మొత్తం 45 మందికి పైగా తురకపాలెంలో చనిపోతే కేవలం 29 మందికి మాత్రమే 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తురకపాలెం మృతుల కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూడడంపై మాల మహాసభ మండిపడుతోంది. గ్రామంలో వరుస మరణాలకు కారణం ప్రభుత్వం ఇంతవరకు గుర్తించలేకపోయిందని పేర్కొంది. మృతుల కుటుంబ సభ్యులందరికీ వెంటనే 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి 45 మందికి పైగా చనిపోతే ప్రభుత్వం కేవలం కొంతమందికి మాత్రమే ఆర్థిక సహాయం చేసి చేతులు దులుపుకోవడం దారుణమని మండిపడుతున్నారు సహాయం అందని మృతుల కుటుంబ సభ్యులు.